11 దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన ముమ్మడివరం నియోజకవర్గం కొమరగిరి ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో మనం ఇప్పుడు మొక్కల పాతి మరి ఉపాధి హామీ పని చేయించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన పార్టీ అధ్యక్షులు సాయి గారికి, మాజీ శాసనసభ చెల్లి వివేకానంద గారికి, మరి మాజీ సర్పంచ్ సీతాదేవి గారికి, మరో సర్పంచ్ గారికి, మన కృష్ణరాజు గారికి, గ్రామ కమిటీ అధ్యక్షులకి, వేదిక పైన ఉన్న కూటమి నాయకులందరికీ, వేదిక ముందు ఉన్న మహిళా సోదరి మనులందరికీ, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం అప్గ్రేడ్ చేసి వికసిత్ భారత్ జీరామ్జీ అనే స్కీమ్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గత స్కీములో మీకు 100 రోజులు పని దినాలు చెప్తే దాన్ని ఇప్పుడు 125 రోజులకు పెంచి మరి మీ కొమరగిరి గ్రామంలో అయితే సుమారుగా 450 మంది ఈ ఉపాధి హామీ పొందుతున్నారు. దాన్ని 500కి చేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో మీకు 307 రూపాయలు ఇచ్చేది 5 రూపాయలు పెంచి 312 రూపాయలు వేతనం కూడా పెంచడం జరిగింది. ప్రధానంగా మన దేశం అంతా కూడా ఈ ఉపాధి హామీ మీద ఆధారపడింది. అందులో మన రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దీని మెటీరియల్ కాంపౌండ్ కింద మార్చి పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు, ట్రైన్లు అన్నీ వేసుకున్నామంటే అది కేవలం ఉపాధి హామీ పని వల్లే. మరి ఈరోజు మీ గ్రామంలో 450 మంది పనిచేయడం వల్ల సంవత్సరానికి 90 లక్షల రూపాయలు మెటీరియల్ కాంపౌండ్ కింద మీ గ్రామంలో ఖర్చు పెట్టుకునే అవకాశం మీ అందరి వల్ల ఈ గ్రామానికి వస్తుంది. దాంతో మన సిమెంట్ రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, ఈ రోడ్ల పక్కన ఉన్న చెత్త కానీ అన్నీ కూడా బాగు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా మంచి స్కీము. దాన్ని మళ్ళీ ఇంకా మోడీ గారు అప్గ్రేడ్ చేసి మరింత, ఎందుకంటే ఎవరికి పని లేకుండా ప్రతి ఒక్కరికి పని కనిపించాలనే ఉద్దేశంతో మరి దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ప్రతి గ్రామంలో ఈరోజు ప్రతి మండలంలో ఒక చోట జరుగుతుంది. మరి దీన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే మీరు కొన్ని సమస్యలు కూడా చెప్పారు, ఈ కొమరగిరి గ్రామంలో కొన్ని మంచినీటి సమస్యలు ఉన్నాయని చెప్పారు, తప్పకుండా పరిష్కారం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో అన్నీ కూడా తప్పకుండా 80% పూర్తి చేస్తాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో